హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు గ్రూప్ 1 మెయిన్స్ అసలు ఎలా ఎవాల్యుయేషన్ జరుగుతుంది, పేపరు ఏంటి అనేది చాలా డౌట్స్ అయితే నాకున్నాయి. సో అవి మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి కామన్ అందరికీ, కానీ ఆన్సర్స్ అప్రోచ్ ఒక పర్టికులర్ అప్రోచ్ ఉండదు. ఒకరి అప్రోచ్ వేరుగా ఉంటుంది, ఇంకొకరి అప్రోచ్ వేరుగా ఉంటుంది, ఇంకొకరి అప్రోచ్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ మీద క్వశ్చన్ వచ్చిందనుకోండి. సో ప్లాస్టిక్ పొల్యూషన్కి కారణాలు ఏంటి, అదే కాజెస్ ఆఫ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ, అది మెషర్స్ టు ట్యాకిల్ యొక్క ప్లాస్టిక్ పొల్యూషన్ కానీ, ఇండియా గురించి కానీ అడిగితే పర్టికులర్గా కొన్ని 3 డైమెన్షన్స్లో అడిగారు అనుకోండి. సో ఇంట్రడక్షను ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు నేను ఫ్యూచరిస్ట్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. ఫ్యూచర్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ బోసాన్ సమ్మిట్లో ఇట్లా ప్లాస్టిక్ ట్రీటీ మీద జరిగింది, కానీ ఏ కంట్రీస్ లీగల్గా దీన్ని బైండ్ చేయలేదు. సో ఇది అని చెప్పి నేను ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాను. ఇండియా కూడా దీంట్లో లీగలీ బైండింగ్ ఏం సైన్ చేయలేదు అని. ఇంకొకరేమో అసలు ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఏంటంటే డెఫినేషన్ స్టార్ట్ చేశారు. కొంతమంది గ్లోబల్ లెవెల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది 400 మిలియన్ టన్స్ ఉంది, మన ఇండియా ఏమో ఇంత 3.93 మిలియన్ టన్స్ అనేవి ఇట్లాగా ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు ఒకలా స్టార్ట్ చేస్తారు ఆన్సర్ అనేది. పర్టికులర్ ఇంట్రడక్షన్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇచ్చే కీలో ఏది ఉంటుంది? ఇప్పుడు నేను రాసింది ఉంటుందా, డెఫినేషన్ రాసిన వాళ్ళు ఉంటుందా, లేదా ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి ఎవరైనా కోట్తో స్టార్ట్ చేస్తారు, కోట్ ఉంటుందా? సరే, డెఫినేషన్స్లో కూడా 2-3 ఉంటాయి, ఒకటే ఉండవు కదా. ఒక్కొక్క సంస్థ కోట్ ఇచ్చి ఉంటుంది. ఒక న్యూస్ పేపర్లో చూసి డెఫినేషన్ రాస్తారు, ఒకటి వేరే విధంగా దగ్గర రాస్తారు, ఒక్కొక్కటి ఒక్కో దగ్గర రాస్తారు. సో ఇక్కడ వాళ్ళకి ఇచ్చే కీలో ఏది ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరికి మార్క్స్ వేస్తారు? నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెక్స్ట్ బాడీలో నేను డిఫరెంట్ డైమెన్షన్స్ తీసుకొచ్చాను. నేను గ్లోబల్గా రాశాను, ఇండియా పరంగా రాశాను, మన స్టేట్ పరంగా కూడా రాశాను. కొంతమంది ఒక విధంగా రాస్తారు. సో ఇప్పుడు ఎవరు క్వాలిఫై అవుతారు? కంక్లూజన్ ఎలా ఉంటుంది? కంక్లూజన్ ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది, లేదా ఇండియా ఏం చేస్తుందని ఉంటుందా, లేకపోతే మనం ఏమన్నా ఎట్లా పోతున్నాం ముందుగానే ఉంటుందా, లేదా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీద రాస్తారా? ఒక్కొక్కరు ఒక్కోలా రాస్తారండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దేనికి మార్కులు వేస్తారు? వాళ్ళ దగ్గర కీ ఏది ఉంటుంది? వాళ్ళ కీ ఎలా తయారు చేస్తున్నారు? ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒక పేపర్కి ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, ఎథిక్స్, గవర్నెన్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ప్రతి సెక్షన్ ఒక్కో డిఫరెంట్. ఎథిక్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్టు, పాలిటీ డిఫరెంట్, గవర్నెన్స్ డిఫరెంట్. ఇట్లా ప్రతి సెక్షన్ ఒక కరెక్షన్ చేస్తున్నారు లేదా, లేకపోతే అన్నీ కలిపి ఒకరే చేస్తున్నారా? అన్నీ కలిపి ఒకరే చేస్తే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎథిక్స్ నేను ఆన్సర్స్ వేరుగా రాస్తా. ఇప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినా కాబట్టి ఎథిక్స్ నేను ఆ లెవెల్లో రాసే ఆన్సర్స్. కానీ మామూలుగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం ఆ కేస్ స్టడీస్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, ఆ డెఫినేషన్స్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ఎవరికి మార్క్స్ వేస్తున్నారు ఇక్కడ? వాళ్ళకి ఇచ్చే కీలో ఏది ఉంది అనేది నా సెకండ్ క్వశ్చన్. అట్లాగా ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీకి ఒకరు, ఏపీ జాగ్రఫీకి ఒకరు, జాగ్రఫీకి ఒకరు, హిస్టరీకి ఒకరు అట్లా కరెక్షన్ చేస్తున్నారా, లేకపోతే మొత్తం పేపర్ మొత్తం ఒకరే కరెక్షన్ చేస్తున్నారా? ఇది నా సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ. వాళ్ళేమో 10 మార్క్స్ ఇస్తారు, ఎన్ని ఓట్స్ రాయాలో మనకు మెన్షన్ చేయరు. ఇప్పుడు యూపీఎస్సీలో అయితే ఒక పేజీని ఇచ్చి వాళ్ళే నెంబర్లు ఇచ్చేస్తారు, అది వేరు. ఇక్కడ కొంతమంది ఏమో సార్ మేము 40 పేజీలు రాసాం పాస్ కాలేదు అంటున్నారు, కొంతమంది 30 పేజీలు రాసాం మేము పాస్ కాలేదు అంటున్నారు, కొంతమంది 44 రాసాం మేము పాస్ అయ్యామంటున్నారు. డిఫరెంట్గా ఉంది, అందరూ బాగానే రాసా అంటున్నారు. నాకు మెసేజ్ చేసే స్టూడెంట్స్ ఎట్లా మార్కులు వేస్తున్నారు అనేది మనకు తెలియదు. సో ఇట్లాగా ఇది ఎట్లా ఉందంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలో ఒక ఐడియా లేకుండా ఉంది ఇక్కడ పూర్తిగా. అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అసలు ఆన్సర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు హిస్టరీ అంటే మ్యాక్సిమం పర్మనెంట్ సెటిల్మెంట్ అయ్యే ఉంటాయి, రాస్తాం. కానీ డైనమిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నెన్స్ కానీ, ఎథిక్స్ కానీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, పర్టికులర్గా ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలాగా అప్రోచ్ అవుతారు. సో ఆడ ఆన్సర్స్ ఏమని వస్తున్నారు, వాళ్ళకి ఎట్లా మార్క్స్ వేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు ఆ క్వశ్చన్ మిగిలిపోయింది. సో దీనికి ఆన్సర్స్ ఎలా నాకు తెలుస్తాయి? ఇప్పుడు నా సైడ్ నాలెడ్జ్ అయితే తక్కువ ఉండి పాస్ కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నా నాలెడ్జ్ ఉండి కూడా ఇక్కడ మార్క్స్ రావట్లంటే ఎక్కడ మిస్టేక్? నెక్స్ట్ నేను రాసినా కానీ ఎట్లా పాస్ అవుతాను నాకు నమ్మకం. సో ఇది ఎస్ఏ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఏ ఎట్లా అప్రోచ్ అవుతుంది? ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెంట్ అన్నారు, నేను ఆ డెమోగ్రఫిక్ డివిడెంట్ మీద రాశాను. నేను యూపీఎస్సీ రేంజ్లో ఆన్సర్స్ రాశాను. కానీ ఏబిపిఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎలా ఆన్సర్స్ తీసుకుని కరెక్షన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇచ్చిన కీలో ఏమేమి ఉన్నాయి పాయింట్స్, ఎట్లా ఏంటి మనకు తెలియదు. మార్కులు ఎలా వేస్తున్నారో తెలియదు. సో ఒకరికి ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు వేస్తారంటే ఎట్లా డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తున్నారు? పేజెస్లోనా? అంటే 10 పేజీలు 12 పేజీలు రాసే మార్కులు వస్తాయి, లేకపోతే 8-9 పేజీలు రాసిన మార్కులు వస్తాయి, ఎలా వస్తాయి? సో ఇటువంటి క్వశ్చన్స్ నాకు మిగిలిపోయాయండి. సో అందుకని నాకు ఈ వీడియో చేయాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా
బాధగా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏమన్నా బాగా రాయకుండా నేను ఫెయిల్ అయ్యానంటే ఇట్స్ ఓకే. నేను మిస్టేక్‌ని యాక్సెప్ట్ చేస్తా. కానీ బాగా రాసి కూడా ఫెయిల్ అయితే అసలు ఎట్లా పాసిబుల్ అని నాకు అసలు అర్థం కాని విషయంలో ఉన్నా. ప్రతి ఒక్క క్వెషను అల్టిమేట్‌గా రాసినా కూడా పాస్ కాలే. సో, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. బాయ్ అండి.